8 ఏళ్ళు ఎస్ఐబితోనే ప్రణీత్ రావు త్రిష్ట 2 స్పెషల్ రూమ్స్ కేటాయించుకొని అధికార దుర్వినియోగం. సో ఇప్పుడు ప్రణీత్ రావు చేసింది దేశద్రోహం కేసు కింద వస్తుంది. ఎందుకంటే ఒకరి అనుమతి లేనిది మనం ఒకరి ఫోన్లో ఏముంది అనేది ఒకరి పర్సనల్ గురించి అసలు అడిగే హక్కు ఎవ్వరికీ లేదు. అట్లాంటిది ఎంతోమంది రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసుకున్నారు అండ్ ఎంతోమందిని నడి బజార్న లాగారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ప్రణీత్ రావుకి చాలా పెద్ద శిక్ష పడుతుందని చెప్పేసి అంటున్నారు. దీంట్లో చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు, వారు కూడా త్వరలో బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ కాబోతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. 8 ఏళ్ళు ఎస్ఐబితోనే ప్రణీత్ రావు త్రిష్ట 2 స్పెషల్ రూమ్స్ కేటాయించుకొని అధికార దుర్వినియోగం. నాటి ప్రభుత్వ పెద్దలు చెప్పినవే కాకుండా సొంతంగా రియల్టర్లు వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్, అలాగే ప్రభుత్వం మారడంతో హార్డ్ డిస్కులు ఆధారాలు ధ్వంసం, పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెల్లడి. ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్తో పాటు మరో 3 రకాల నేరాలు చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. గత ప్రభుత్వ పెద్దలు చెప్పినవే కాకుండా రియల్టర్లు, బిజినెస్ మ్యాన్లు, సంపన్నుల ఫోన్లు కూడా ఇల్లీగల్గా ట్యాపింగ్ చేశాడు. 8 ఏళ్ళు ఎస్ఐబిలోనే త్రిష్ట వేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. 2016లో ఎస్ఐబిలో ఇన్స్పెక్టర్గా చేరిన ప్రణీత్ రావు అప్పటి ప్రభుత్వ పెద్దలను నమ్మిన బంటుగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడ్డ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు. అండ్ ఎర్రబల్లి దయాకర్ మాజీ మంత్రి ఎర్రబల్లి మెడకు ఫోన్ ట్యాపింగ్ వచ్చు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో వార్ రూమ్ ప్రణీత్ రావుతో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు. వార్ రూమ్ బాధ్యులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 2 ఆఫీసర్లు. అండ్ ఈ ప్రణీత్ రావుని ఇంకా కఠినంగా శిక్షిస్తే చాలామంది పెద్దల పేర్లు బయటపడే అవకాశాలు ఉన్నాయి. సో ఈ బాధ్యతలను కూడా ఎవరిని వదిలిపెట్టకూడదు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదే అలవాటుగా మారితే రేపన్నాడు ఎవరికి కూడా స్వేచ్ఛ ఉండదు. ఎవరు కూడా ఫోన్లు మాట్లాడుకునే ఏమంటారు, ఆ స్వేచ్ఛకు భంగం కలిగించినట్టే. మళ్ళీ ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అని చెప్పేసి అదొక భయం ఉంటుంది. సో ఒక మనిషికి ఒకసారి కఠిన కారాగార శిక్ష విధిస్తే తప్పించి మళ్ళీ ఇలాంటి వాళ్ళు మారరు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కేవలం పెద్దోళ్ళ దగ్గర మంచోడు అంటే వాళ్ళకి నమ్మిన బంటు ఉండాలని చెప్పేసి ఎంతోమంది జీవితాలను కూడా ప్రణీత్ రావు ఆగం చేశారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సంపన్నుల కుటుంబాలు కావచ్చు, రియల్టర్లు కావచ్చు, బిజినెస్ మ్యాన్లు కావచ్చు. సో సరే రాజకీయ నాయకులది కొంతమందివి ట్యాప్ చేయొచ్చు, ఎందుకంటే ఏంటనేది. కానీ ఇంతమంది ట్యాప్ చేసి అసలు ట్యాప్ చేయొద్దు, బట్ ఇంతమంది ట్యాప్ చేస్తూ ఈ విధంగా అక్రమాలకు పాల్పడడం అనేది ఇది క్షమించరాని నేరంగా కూడా పరిగణించవచ్చు.